మరి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఆపోజిషన్ పట్టిన వ్యక్తి. ఎన్నికల పల్స్ పట్టుకోగలడు. ఆయన నెగ్గి పార్టీకి సపోర్ట్ చేస్తాడు తప్ప ఎత్తిపోయే పార్టీకి జనరల్ గా దూరంగా ఉంటాడని చెప్పి అందరూ అంటారు. మరి ఆయన స్థాపించిన సంస్థ మరి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నప్పటికీ అఫ్ కోర్స్ ఆయన బీహార్లో యాక్టివ్గా ఉన్న వలన దీని నుంచి డిసోసియేట్ అయ్యాడు. ఆయన చాలా స్పష్టంగా నిన్న హైదరాబాద్ లో డిబేట్ లో మరి నిన్న సాయంత్రం ఇది ఎత్తిపోతుంది. ఎత్తిపోవటం అంటే మామూలుగా ఎత్తిపోవటం కాదు, అతి దారుణంగా ఎత్తిపోతుందని చెప్పి కూడా ఆబ్జెక్టివ్ కూడా యాడ్ చేసి మరి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే దాని మీద పాపం వీళ్ళేం తప్ప కామెంట్లు సాక్షుడు షాప్ లో ఉన్నట్టున్నాడు. మరి ఓ పక్కనేమో అతని దగ్గర పనిచేసిన ఋషిరాజు ఇక్కడ పనిచేస్తా వాళ్ళు బాస్ ఎత్తిపోతున్నారా బాబు అని చెప్పి అంటే ఏదో ఋషిరాజు చెప్పి ఉంటాడు కదా, బాస్ పైకి ఏదో చెప్తున్నాం కానీ అంటాడు కదా, లేకపోతే ఇతను అలా చెప్తాడు. ఇంకా కంపెనీ ఇతనే మెంటరు, వాటాలు ఉండి ఉంటాయి. అతను ఎత్తిపోయిందని చెప్పకపోతే ఇతను అలా చెప్తాడు. సో కాబట్టి డెఫినెట్ గా అతను ఎత్తిపోయిందని చెప్పే ఉంటాడు. సో ఈ ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపై ప్రశ్నలు మన సంబంధాలతో మాట్లాడుకున్నాం. అదే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారుగా వైసీపీ వాళ్ళు. పేరు నాని గారిని ఇచ్చాడు, ఏమని జ్యోతిష్యం చెప్పడం మొదలు పెట్టాడు. సొంత బీహార్ లో ఎత్తిపోయి తర్వాత ఇటీవల ఆయన చెప్పిన చోట్లంతా ఓడిపోయింది. అదే రాజస్థాన్ లో కాంగ్రెస్ వచ్చిద్దన్నాడు, తర్వాత అక్కడ వచ్చిద్దన్నాడు, ఇక్కడ వచ్చిద్దన్నాడు. ఏమి కూడా నిజం కాలేదు ఆయన చెప్పేవాడిని. ఆయన వేస్ట్. సరే వీళ్ళ మాట తెలంగాణలో కేసీఆర్ కి పొయ్యిలో ఉందని చెప్పి ఆయన వదిలేశాడు. సో ఆయన పనిచేసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ, ఫెయిల్యూర్ రేట్ తక్కువ. సో అదే ఈయన పసిగట్టాడు. సరే ఏదో పేరు నాని గారు ఏమన్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న కాదు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాటల్లో డెఫినెట్ గా అంత ఓపెన్ గా ఆయన చెప్పాడు అంటే వాళ్ళ కంపెనీ అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తాడు అన్నది పాయింట్. నేను కామన్ సెన్స్ తో ప్రజలకు చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ మెంటరు ఏదో డిసోసియేట్ అయ్యానని చెప్పిన అతనే ఫౌండరు. అతని దగ్గరే చిన్న పార్ట్నర్ కింద రిషిరాజు పనిచేసేవాడు. రిషిరాజు వీళ్ళందరూ అప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఎత్తికెళ్ళిన వాళ్ళే. నాకు తెలుసు ప్రశాంత్ దగ్గర కూర్చోమంటేనే కూర్చునే వ్యాసేది. ఇతను బికాస్ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ రెప్యుటేషన్ ఈస్ ఎట్ స్టేక్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇంత గట్టిగా చెప్పిన తర్వాత నిజంగానే ఒకవేళ అంటే ఆ ఊహ దరిద్రం అనుకోండి, నిజంగానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు అనుకోండి, ఇతని క్రెడిబిలిటీ ఎట్ స్టేక్ కదా. ఎందుకు అతని క్రెడిబిలిటీని అతను ఈ విల్ కీప్ ఇట్ ఎట్ స్టేక్. వాళ్ళ మనుషులే అక్కడ పనిచేస్తా ఉంటే ఇప్పుడు ఈ మీడియాకి ఎక్కడేం జరుగుతుందో రియల్ స్టేక్ హోల్డర్స్ కన్నా ముందు మీరు పట్టేస్తారు కదా, పోలీస్ జాయిలాగా మీరు వాసన పట్టేస్తారు. వాళ్ళ సొంత మనుషులే అక్కడ పనిచేస్తా ఉంటే, వాళ్ళ డే ఇన్ డే అవుట్ సర్వేలు చేస్తా ఉంటే సీట్ ఇచ్చిన వాళ్ళే నాకు సీట్ వద్దని చెప్పి సీట్ ఇచ్చిన తర్వాత కూడా పారిపోతూ ఉంటాయి. ఆ అనుచరులు వీళ్ళకి వార్తలు చెప్పకుండా ఉంటారా? క్యాండిడేట్ దొరకలేదండి బాబు అని చెప్పి చెప్తారు కదా, అంతే. ఆ తెలిసిన దాన్ని ఈయన చాలా స్పష్టంగా మన క్యాండిడేట్ టీడీపీ నుంచి పోయిన క్యాండిడేట్ కి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఐపాక్ నెక్స్ట్ డే ఇంటికి 10 కోట్లు చూపించుకున్నారంట. ఇప్పుడు చాలా మందిని రీచేంజ్ చేస్తున్నారు చూసారా? ఆ రీచేంజ్ చేసిన తర్వాత ఆ ఏరియా ఇన్ఛార్జ్ రెడ్డి గారు ఫోన్ చేస్తారు, షో చేయమంటున్నారని. ఈ షో చేయడం ఎక్కువైపోయింది ఈ మధ్యన. షో అంటే చూపెట్టమని, క్యాష్ చూపెట్టాలా లేకపోతే క్యాష్ లేదంటే ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ కొంతమంది తీసుకుని ఆ ప్రాపర్టీ ప్లేస్ తో అప్ చేస్తారు.
అప్స్ పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మేమే ఖర్చు పెడతామంటున్నారు. మళ్ళీ దాని మీద ఇంకొంత తీసుకుని ఇస్తామంటున్నారు. వేసుకుని ఇస్తారా, మూమెంట్ టైట్ అయిపోయిందని చెప్పి ఎలాగో నెగ్గిది లేదని అది కూడా ఎత్తేస్తారు. మనకు తెలియదు. ఏదైనా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతాం, అంత ఈజీ కాదు. మరి ఎక్కడికక్కడ వ్యాపార అవసరాల నిమిత్తం ఎలక్షన్ కోడ్ రాలేదు, పాడు రాలేదు. ఐ థింక్ వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సర్దేసినట్టున్నారు. నెల్లూరులో టీడీపీ వాళ్ళందరూ ఇళ్లపై దాడులు చేసి క్యాష్ అదే వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ సర్దుకున్నారండి. అంటే ఇప్పుడు లిక్కర్ షాపులు ఉన్నాయి, సగం తాడేపల్లికి వెళ్ళే బదులు 0 సేల్స్ ఆ ఏరియాలో స్టార్ట్ చేసి పెట్టేస్తున్నారని ఆభిజ్ఞ వర్గాల ఇది నీకు ఎలా తెలుసు అని చెప్పి నాకు ఏసీ 7 ఫోన్ చేస్తే చెప్తా ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు ఎంత వెళ్ళిందో చెప్తా. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే ట్వీట్ చేశారు. సో ఇప్పుడు జరిగేది ఏంటి, వీళ్ళేమో క్యాష్ పెట్టుకుని అసలు ఎవరిని కూడా అసలు వ్యాపార ఖర్చుల కోసం 1,00,000 తీసుకెళ్ళినా సరే ఆపేసి న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎవడు ఇంటికి పడతాడు, ఇంటికి వెళ్ళడానికి లేదు, ఎలక్షన్ ఆఫీసర్ చెప్పాల్సిందే. బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా నెగ్గడండి, ఇంకా తీసేయండి. సో ప్రశాంత్ కిషోర్ వరకు నేను చెప్పేది ఏంటంటే అతను కంపెనీ అతను ఎక్స్ కంపెనీ అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ ఉన్నాడు రిషిరాజు చెప్పకపోవచ్చు, కింద పనిచేసే వాళ్ళందరూ అతని దగ్గర పనిచేసిన వాళ్ళే కాబట్టి, అతని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళే కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇతను పోద్దని ఎందుకు చెప్తాడు అనేది పాయింట్. మరి విజయసాయి రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారు? సాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు? Do not rely on Prashant Kishore's gut, who is speaking without logical data after meeting Chandrababu Naidu for 4 hours. His gut has also no relevance in present-day contemporary politics. AP government's మరి welfare ఎందుకు schemes, ప్రశాంత్ కిషోర్ కంపెనీని ఈ దింగరోళ్ళు వాడుకుంటున్నారు? AP government's welfare schemes were a savior of crores of people